హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్. మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శనార్థ తెలంగాణ ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి. ఎందుకంటే ఇప్పుడు ఏది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి సర్పంచ్లకు ఎవరు పోటీ చేస్తున్నారు, ఎంపీటీసీలకు ఎవరు చేస్తున్నారు, జెడ్పీటీసీలకు ఎవరు పోటీ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ కార్పొరేటర్లు ఎవరు, ఏది ఇంకా కౌన్సిలర్లు ఎవరు, ఇవన్నీ కూడా ఏమేం చేస్తున్నారు, ఏం కథ అనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు అటు స్పోర్ట్స్ వార్తలు, ఇటు మూవీ వార్తలు కూడా చూద్దాం. అంతకన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల మేలు కోసం ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రధాన పార్టీలు అగ్ర కులాల నాయకుల ఆధీనంలోనే కొనసాగుతున్నాయి. కేవలం ఓట్లు సీట్ల కోసమే ఆయా పార్టీలు పనిచేస్తున్నాయి. పేదల గోడును మర్చిపోతున్నాయి. దొంగలకు లంగలకే సద్దులు కడుతున్నాయి. జెండాల రంగులు వేరైన అందరి నాయకుల ఎజెండా ఒకటే అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. కేవలం ఉన్నత వర్గాల కోసమే ప్రభుత్వాలు పరిపాలన అందిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు రాజకీయాల్లో తగిన గుర్తింపు లేదు. ఏ రంగంలో బీసీ కులాలకు ప్రాధాన్యత లేకుండా పోతుంది. అగ్ర కులాల కనుసన్నల్లోనే అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. సమన్వయం సమానంగా జరగనప్పుడు నిజాలు మాట్లాడే గొంతుకలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. ముళ్ళుతోనే తీయాలన్న ఆలోచన ప్రతి సామాన్యుడికి తట్టుతుంది. రేపటి తరం కోసం ఓ ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకొని రాజకీయాల్లో రాణించాలన్న తపన ఇప్పుడు అందరికీ కలుగుతుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న. వాస్తవంగా ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీజేపీలో అంటే కొంచెం బీసీ వర్గం చాలా మంది ఉన్నారు. ఈటెల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున బీజేపీలో అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే బీసీ నాయకత్వానికి కొంచెం పటిష్టంగా ఉంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ అంటే రెడ్డి అంటే కాంగ్రెస్గా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే రావులు లేకపోతే ఇక బీసీలు ఉండరు. రావుల తర్వాత రెడ్ల ప్రియారిటీ ఉంటుంది తప్ప బీసీలకు ప్రియారిటీ ఉండదన్న కాన్సెప్ట్ అయితే ఉంది. ఇక కమ్మలు రెడ్లు కలిస్తే కామ్రేడ్ల ఆధిపత్యంలో ఎర్ర జెండా పార్టీలు ఉంటాయి తప్ప బీసీలకు ఒక్క పార్టీ లేదు. పార్టీ అవసరం ఉంది అని పెద్దపల్లి రాజన్న. తెలుగుదేశం పార్టీ కూడా కమ్మల పార్టీ. ఇక ఆయన ఉంటేనే పెళ్లిపీట పైకి వస్తా అని చెప్పేసి ఎవరు కేటీ రామారావు అవుతున్నాడు. పెళ్లిపీట మీదకి రారా నాయన అంటే రాను, ఆయన ఉంటేనే వస్తా అంటున్నాడు. లాయర్ ఉంటేనే వస్తా ఏడికి లొటపీస్ కేసుకు సంబంధించి నేను రావాలంటే అక్కడ పెళ్లి కొడుకు ఉంటేనే వస్తాడంట. తోడు పెళ్లి కొడుకు తోడు ఉంటేనే పెళ్లిపీటలు ఎక్కుతా అన్నట్టే కేటీఆర్ ఫార్ములా ఈ కేసు రేసులో లాయర్తోనే ఏసీబీకి విచారణ వస్తానని లేదంటే వెళ్ళిపోతా అని హల్చల్ చేయడంపై ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. అంటే ఇక్కడ పెళ్లిలో తోడు పెళ్లి కొడుకు పాత్ర పెళ్లి మండపం వరకు ఉండదు. ఎట్లనో కొన్ని రోజుల్లో లాయర్ కూడా మొత్తం కూడా తోడుగా ఉండడు. ఎందుకంటే జైలుకి వచ్చినప్పుడు నువ్వు తోడుగా రాడు లాయర్. ఆర్థిక ఇబ్బందుల్లో మున్సిపాలిటీలు పట్టణ ప్రగతి నిధులు రాక 20 నెలలు అవుతుంది. పెండింగ్లో కాంట్రాక్టర్ల బిల్లులు, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ. మున్సిపాలిటీ ఆదాయ ప్రభుత్వ ఖాతాలో జమ అంటూ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల మున్సిపాలిటీల ఆదాయం ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుండడంతో స్థానికంగా జీతాలు చెల్లించలేని దుస్థితికి ఏర్పడ్డాయి. ఇది మొత్తం ఇట్లా ఉంటే అక్రమంగా లక్షలు సంపాదిస్తున్న గ్యాస్ ఏజెన్సీలు వాణిజ్య అవసరాలకు సబ్సిడీ సిలిండర్ల వినియోగం, మామూలు మత్తుల సివిల్ సప్లై అధికారులు చెండూరు నుంచి. ఇక బొక్కుడు జాస్తి నాణ్యత నాస్తి అంట. 3 కోట్ల రూపాయల 15 లక్షల రూపాయల నిధులు బూడిదపాలు చేశారు. నాసిరకంగా రోడ్డు నిర్మాణ పనులు, గిరిజన సంక్షేమ అధికారుల పర్యవేక్షణ లోపం ఎక్కడ వేములపల్లికి సంబంధించి గట్టిగా వర్షం వచ్చిందంటే ఇది పోతుంది. పైసలు పెట్టి కథం చేసిండ్రు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. బెల్లంపల్లిలో క్షుద్ర పూజల అల్లజడి అంట. బస్తీ వాసులు ఆందోళన. కన్నాల బస్తీలో రెగ్యులర్ గా జరుగుతాయి. అంటే ఇక దారుణాలన్నీ అక్కడనే జరుగుతాయి. మేమింతే మారేదే లేదంతా కలెక్టర్ ఆశించిన డోంట్ కేర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించని ఆటో వాలాలు మారమంటారట. నిర్మల్ సంస్కృతి ఎంతో గొప్పది. ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క పర్యాటక ప్రాంతంగా ఏర్పాటుకు హామీ ఇచ్చింది. కార్మికుల సంక్షేమం కోసం పోరాడతాం, బిఎంఎస్ నాయకులు వెల్లడి. జైపూర్
విద్యుత్ కనెక్షన్ నుండి తొలగించడాన్ని నిరసిస్తూ రిటైర్డ్ కార్మికుల రాస్తారోకో చేసిండ్రు బెల్లంపల్లి దగ్గర. ప్రాణాంతకంగా మారిన మాంజా చైనా మాంజా విక్రయిస్తే చర్యలు తప్పవు. ఈ చైనా మాంజాలు ఎట్టి పరిస్థితుల్లో విక్రయించొద్దు. చైనా మాంజాల వల్ల ప్రాణాలు పోతున్నాయి. ఎందుకంటే అవి తట్టుకొని మొత్తం కూడా గొంతులు కోసేస్తున్నాయి అవి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజాలు వాడొద్దని చెప్పేసి నిషేధం ఉన్నది. ఎక్కడైనా వాడితే మాత్రం దాన్ని బంద్ చేయాలి. ఖానాపూర్ పట్టణంలో గొంతుకు గాయమైంది. ఎంత డేంజర్ అది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కలే. ఆ పార్టీ ఇక కోలుకునే పరిస్థితి లేదు. మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడిండు బాన్సువాడ దగ్గర. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. చైతన్య రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జక్రన్పల్లి. ఇక బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. హామీ ప్రకారం 28% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి. తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తా అని చెప్పేసి ఆర్మూర్కు సంబంధించి వార్త. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గీయుల ఘర్షణ. జగిత్యాల కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం. వాహన తనిఖీల్లో నగదు పట్టివేత. ఐటీ అధికారులకు అప్పగించిన దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ అని చెప్పేసి ఒక వార్త. 10,50,000 పట్టుకున్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి దుర్మార్గం. దౌర్జన్యాలపై సీఎం తర్వాత సిపిఐ పిసిసి అధ్యక్షుడు సమాధానం చెప్పాలి. బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. కరీంనగర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిండ్రు. క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సాయం 30,000 అందించిన మామిడిపల్లి గ్రామ రాజక యూత్ సభ్యులు. మంచి పని చేశారు. ట్రాక్టర్ బొల్తా పడి రైతు మృతి. కరీంనగర్ జిల్లాలోని రేగొండ గ్రామంలో ఘటన జరిగింది. రైతు సంక్షేమాన్ని ఓర్వలెక్కనే బీఆర్ఎస్ ధర్నాలు. ప్రభుత్వంపై కావాలని విమర్శలు చేస్తున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా హక్కులను కాలరాస్తున్నాయి. చంద్రకార్ హత్యపై సిబిఐ విచారణ జరపాలి. జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తేవాలి. సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైల్వే ట్రాక్ పై 2 నెలల చిన్నారి. పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు వివరాలు ఆరాధిస్తున్న అధికారులు. ఒక్కొక్కరికి పిల్లలు పుట్టక చచ్చిపోతే పిల్లల్ని కని రోడ్ల పడేసిపోతే పట్టాల మీద వేస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళు చూసుకుంటే హైడ్రా వచ్చింది కూల్చింది. మరి శిథిలాల మాట ఏంటి? ఇక కూల్చిన శిథిలాలను గ్రామ నడిబొడ్డున వదిలిన వైనం. భయానక స్థితిలో శిథిలాలు మీద పడుతుందేమోనని జంకుతున్న జనాలంట. తొలగించాలంటున్న స్థానికులు. ప్రమాదకర చైనా మాంజాలు వినియోగించవద్దు. 5 కేసులు నమోదు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్పీ చెన్నూరి రూపేష్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు. రెవెన్యూ అధికారులే అర్హులను గుర్తించాలి. తహసీల్దార్లను ఆదేశించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు. త్వరితగతిన పన్ను వసూలు చేయాలి. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆదేశం. డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ పై సమీక్ష. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంపు. ఏకఛత్రాధిపత్యంలో ఏలిన కేసీఆర్. గజ్వెల్లో బీఆర్ఎస్కి గండి కొట్టిన ఓటర్లు. అభివృద్ధిని చూసే కాంగ్రెస్లో చేరికలు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలో 2వ వార్డు వాసులు కాంగ్రెస్లో చేరిరట. బాలాజీ నగర్ 6వ వార్డులో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది పటాన్చెరులో. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే వెలిమెల తండాలో బడా బాబుల హంగామా. సర్వే నెంబర్ లేని భూములపై కన్నేసిన వైనం. ప్రశ్నిస్తే బెదిరిస్తున్న దొరలు. అయితే చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలు. శంకర్పల్లికి సంబంధించి శంకర్పల్లిలో బానూర్ బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వెలిమెల తండా కొండకల్ గ్రామాల మధ్య సర్వే నెంబర్ ఉండదు. సర్వే నెంబర్ లేని భూమిని వేసుకొని కథం చేసే ఉపాయం పట్టించింది. రోజు రోజుకు బాధితులు పెరుగుతున్నారు. అధికారులు కుక్కల బెడదను అరికట్టాలి. వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలి. బీఆర్ఎస్ యువ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్. పరిగి బస్టాండ్లో చైన్ స్నాచింగ్. మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరణ. పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళలు. ఇక ఆయాగా మారిన విద్యార్థిని. పాఠశాల ఆవరణ మొత్తం ఊడిపిస్తున్న వైనం. చలిలో చిన్నారి పాఠశాలకు వస్తే వెట్టి చాకిరి. ప్రభుత్వం స్కావెంజర్లను నియమించిన చిన్నారులతోనే చాకిరి. ఎటువంటి పని చేయకుండా చిన్న పిల్లలతో చేపిస్తారు మీరు. కాంగ్రెస్ నాయకులు రౌడీల్లా రెచ్చిపోతున్నారు. బీజేపీ నేతలు బాలరెడ్డి రావుల జగన్ ఆరోపణ. బీజేపీ కార్యకర్తకు దెబ్బలు తగిలాయి. హెల్మెట్ పెట్టుకో ప్రాణాలు కాపాడుకో. చేవెళ్ళ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం. రోడ్డు భద్రత ట్రాఫిక్ పై మీ బంధుమిత్రులకు తెలియజేయండి. చేవెళ్ళ ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వర్లు చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నార్సింగి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం. 5,60,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభం. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెల్లడించిండు. ఇక మాదిగలు ఐక్యతతో ముందుకు సాగాలి. ఎస్సీ వర్గీకరణ సాధనకు పాటుపడాలి. 1,00,000 డప్పులు 1,000 గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. గాయకుడు ఏపూరి సోమన్న ఎన్వై అశోక్ చేస్తున్న వ్యాఖ్యలు సనత్రావు నుంచి. ఇక ఉప్పల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి. జిహెచ్ఎంసీ కమిషనర్కు వేడుకోలు. ఉప్పల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే అభివృద్ధి పనులను పూర్తి చేయాలి. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలువు. మళ్ళీ అవసరం అంటే ఇంకోసారి కలువు. అధికారుల ప్రాణాలు గాల్లో దీపాల శిథిలావస్థలో ఖైరతాబాద్ జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ అంట దావత్ చేసుకొని ఎన్నాళ్ళయిందో. సీసాల మూట
కట్టి గోడ మీద పెట్టిన పైన చూసుకో మంచిగా ఉంది. రహదారులకు మరమ్మతులు చేపట్టండి మణికొండ బీఆర్ఎస్ నేతల డిమాండ్. ప్రజాభిప్రాయ సేకరణలో ముందంజ సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేత. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్త చూసుకుంటే అభివృద్ధిలో పరుగులు పెడుతున్న పాలమూరు పట్టణం. ఇక హైమాస్ట్ వీధి దీపాలు, సీసీ రోడ్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి. క్యూ గ్రూప్ మీడియాకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, రాజేష్ రెడ్డి శుభాకాంక్షలు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే. క్యూ గ్రూప్ మీడియా క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ శుభాకాంక్షలు చెప్పిన మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో కల్వకుర్తి ఎంఆర్ఓకు వినతి. ఇక మూన్ వాక్ డ్యాన్స్ ప్రోగ్రామ్ పోస్టర్ను రిలీజ్ చేసిన ఎమ్మెల్యే మెగారెడ్డి. కాంగ్రెస్ ఐటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమేష్ ముదిరాజ్, జిల్లా ఐటీ సెల్ అధ్యక్షునిగా అనుపటి రమేష్ ముదిరాజ్ సోమవారం బాధ్యతలు చేపట్టింది. కంగ్రాచులేషన్ బ్రదర్. ఇక కుంఫు కరాటే మాస్టర్కు బెస్ట్ ట్రైనర్ అవార్డు వచ్చిందంట. పేరు నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. పాము కాటు, కుక్క కాటుకు జాగ్రత్త తీసుకోవాలి. పారిశుధ్యం, ఆరోగ్య విషయాలపై వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షలో పాల్గొన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇక అనంతగిరి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని కోదాడ నుంచి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో గొడ్డు కారంతో టిఫిన్ చేయించిరట. క్యూ న్యూస్లో బ్రేకింగ్ రావడంతో ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ పోతుందిరా నాయన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ జిల్లాలో ఇటువంటి జరుగుతూ ఎటుపోతున్నావు ఏందో అది. జాన్ పహాడ్ దర్గాలో క్యూ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ. బాధితుల కోసం నిత్యం పోరాడే ఛానల్. పాలక వీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పార్టీ నేతలు ఉద్ఘాటన. ఇక స్థానిక సమరంలో సత్తా చాటాలి. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అంటున్నాడు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. తూతు మంత్రంగా ఐనవోలు జాతర సమీక్ష సమావేశం. జిల్లా మంత్రి రాకపోవడంపై మొక్కుబడిగా కార్యక్రమం. అయితే తక్కువ సమయంలో ఛాలెంజ్గా మారిన ఆలయ అభివృద్ధి అంట. మరి ఎందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మహిళా ఉన్నారు? ఇక్కడ కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు, అటు సీతక్క ఉన్నారు. ఇద్దరు మంత్రులు కూడా రాకపోవడం ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చర్య. డాక్టరేట్ మరింత బాధ్యత పెంచింది. టీఎస్ఏ వైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ అవిలయ్య. ఇక బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన సీతక్క. ఇక డిఎంహెచ్ఓ మీటింగ్లో సెల్ ఫోన్లో నిమగ్నమైన ఏఎన్ఎంలంట. జిల్లా అధికారి సూచన పట్టించుకునే స్థితిలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన బయ్యారం సింగిల్ విండో చైర్మన్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే కేజీబీవీలో స్తంభించిన విద్యా వ్యవస్థ. ఇక సమగ్ర శిక్షా ఉద్యోగుల పోరుబాట, దగ్గర పడుతున్న పరీక్షలు, ఆందోళనలో విద్యార్థులు, సమ్మెలో సిఆర్టీసీలు ఉన్నారంట. సమగ్ర ఉద్యోగుల డిమాండ్ సాధనకై మహా ర్యాలీ నిర్వహించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆల్రెడీ విరమించిండ్రు కానీ మళ్ళీ విరమించిందని నిన్ననే వార్త వచ్చింది. ఉద్యోగుల డిమాండ్లు. నిలిచిన బోధన టెంట్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక పెరిగిన వేతనాలు చెల్లించాలి. భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎదుట అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ధర్నా చేస్తున్నారు. ఇక బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి. బీజేపీ ఓబీసీ మోర్చా డిమాండ్ చేస్తుంది. తహసీల్దార్కు వినతి పత్రం అందజేస్తారు. పాలేరులో కార్పొరేషన్లోనూ గిరిజన రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెం పాల్వంచ 7 పంచాయతీలను కలుపుకొని ఏర్పడనున్న కార్పొరేషన్. విద్యార్థులకు వీసా, పాస్పోర్టు పొందడం సులువు. ఈ కార్పొరేషన్లు అంటే గుర్తుకొచ్చిందండి. ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత, బీసీ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎంతమంది బీసీలకు ఎంబీసీలకు న్యాయం జరిగింది? జీతాలు పైసలు లేవు కానీ వాళ్ళకు కనీసం కుర్చీ కూడా లేదు కూర్చోడానికి. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కన్వీనర్ పరిశీక సతీష్ డిమాండ్ చేస్తున్నాడు. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం, మూవీ వార్తలు చూద్దాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, యువరాజు మాస్ వార్నింగ్ ఇచ్చినట. ఇక ఫైనల్ కు వచ్చేది ఎవరు? WTC ఫైనల్ కు శ్రీలంకకు ఛాన్స్ ఉండబోతుంది. గిల్కంత సినిమా లేదు అంటే కృష్ణకుమారి శ్రీకాంత్ అంటున్నాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ ఎట్లా ఓడించాలో మాకు తెలుసు. ఆసీస్ పై సౌత్ ఆఫ్రికా క్రికెటర్ రబడా చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ఒక మూవీ వార్తలు చూసుకుంటే మహారాజానా మజాకానా బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేస్తున్నారంట. ఆస్కార్ బరిలో అట్టర్ ఫ్లాప్ సినిమా కంగువాపై నెట్టింట ట్రోల్స్. ఏ కంట్రోల్ తప్పిన సూపర్ స్టార్ మీడియాపై రజనీ చిందులేసినట్టు ఒక వార్త. పుష్ప 2 రిలీజ్ 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారంట. ఇదో పెద్ద దందా. హీరోయిన్ల ఫోటోలు లేవు, అన్ని హీరోల ఫోటోలే ఉన్నాయి. మొత్తం మసాలా చేసిండు ఈరోజు. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూ న్యూస్ అండ్ మీ మేనేజ్ ఫ్రమ్ విత్ సిద్ధగుడి సుదర్శన్, కెమెరామెన్ భరత్.